135 జయంతి సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ అని విధంగా చాలామంది రకరకాల మాట్లాడుతున్నారు. కానీ ప్రపంచంలో ఒక ఇండియానే కాకుండా ప్రపంచంలో అతిపెద్ద మేధావులు ఉన్నారు. అంటే అంబేద్కర్ కన్నా దాచి వాళ్ళు ఉన్నారు. అన్ని ఒక కోటీశ్వరంలో ఈయన కాడ ఏం లేదు బీదవాడు. కానీ ఆయనను కూడా ఈ అంబేద్కర్ను లోకేష్ చదవడానికి రమ్మంటే పిలిచి లోపలికి రాణించిన వాళ్ళు కాదు. ఈ బాపనులు రకరకాల కులాలు ఉండేవాళ్ళు. అంతే మనం అంత వెనక జాతిగా చూసుకుంటూ వచ్చినారు వీళ్ళు అప్పట్లో. కానీ ఎంత చూసినా కానీ ఈయన అంబేద్కర్ బయట కూర్చొని లోపల ఏం చెప్తున్నాడు టీచరు హెడ్ మాస్టర్ ఏం చెప్తుండో అవి రాసుకుంటా కొన్ని రోజులు తిరిగినాడంట. కనీసం లాస్ట్కు బంకులో సౌరం చేసుకుందామని పేరుతో రెనికి బయటికి రాపండి చేయలేదంట. అంటే సొంతం చేసుకుంటూ వచ్చినాడు. అటువంటి మహానుభావుడు ఈ అంబేద్కర్ గారు ఒక సిద్ధాంతాన్ని రాయాలనేటప్పుడు ఇంతమంది మళ్ళీ వేల కులాలు ఉన్నాయి. ఏం చేయాలా? ఇంకే తిని పొడుచుకనికి వాళ్ళంతా వేరే కులాలని తెలివితేటలు ఓరికి లేవు. ఎరుకునేది ఒక అంబేద్కర్ గారికే తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు అంతా ఇండియా కాదు ప్రపంచం అంతా గారు కూర్చోవాలి. మన ఇండియాలో పెద్ద పెద్దలు కూర్చొని ఈ అంబేద్కర్నే రాపించిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం న్యాయంగా అన్ని కులాలకు న్యాయంగా రాపించి ఈరోజు అంబేద్కర్ అంటే ఎవరు అనేవాడు బయట పెట్టి మన జాతీయ కాదు అన్ని కులాలకు అన్ని అగ్ర కులాలకు కూడా న్యాయంగా రాసి తీర్పు తీర్చిన వాడు అంబేద్కర్ అని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతిసారి కూడా మనము ఇంకా ఘనంగా చేయాలని మీకు తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ రాష్ట్రానికి గద్దాల సామీలు మాట్లాడుతూ ఇంతతో ముగిస్తున్నాను. జై